హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్స్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మేము త్రివేంద్రం నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని కోవలం బీచ్ చూద్దామని వెళ్తున్నాం. త్రివేంద్రంని తిరువనంతపురం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుండి కోవలం బీచ్ కి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీస్ చాలా తక్కువ. ఒకవేళ వెళ్ళాలంటే బస్ స్టాప్ లో దిగి బీచ్ వరకు చాలా దూరం నడిచి వెళ్ళాలి. కనుక ఆటో మాట్లాడుకుని వెళ్తే మీ బడ్జెట్ లో రూమ్స్ ఎక్కడ ఉంటాయో ఆ ఆటో అతన్ని అడిగితే వాళ్ళే బీచ్ కి దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరకు తీసుకెళ్లి దించుతారు. ఆటో ప్రైస్ 150 రూపాయల నుండి 300 వరకు ఛార్జ్ చేస్తారు. బార్గెన్ చేసి తగ్గచ్చు. ఫ్యామిలీస్తో వస్తే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. కోవలం బీచ్కే ఎందుకంటే ఇది కేరళలోని వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. దీనికి ఇంటర్నేషనల్ బీచ్ స్టేటస్ కూడా ఉంది. ఇక్కడికి యూరోప్ నుండి, ఇజ్రాయెల్ నుండి, రష్యా నుండి ఇంకా ఇతర దేశాల నుండి చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కోవలం అంటే తెలుగులో కొబ్బరి తోట అని అర్థం. ఇక్కడ ఎక్కువ శాతం కొబ్బరి తోటలే కనిపిస్తుంటాయి. అందువల్ల ఈ ప్లేస్కి ఆ పేరు వచ్చిందంట. ఇక్కడ ఈ కోవలం బీచ్, హవా బీచ్, సముద్ర బీచ్లు వరుసగా ఉంటాయి. కోవలం బీచ్ మరియు హవా బీచ్ కలిసి ఉండటం వల్ల ఎక్కువ టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా అన్ని రకాల వారికి రిసార్ట్స్, హోటల్స్ ఈ బీచ్కు దగ్గరలోనే ఉంటాయి. హోటల్ రూమ్ రెంట్స్ మినిమం 1000 రూపాయల నుండి 3000 వరకు ఒక ఫ్యామిలీకి ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా లగ్జరీగా కావాలంటే చాలా రకాల రిసార్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి వచ్చి బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న బీచ్ పేరు కోవలం బీచ్. కొంచెం ముందుకు వెళ్తే ఆ కనిపిస్తున్న రాక్ అవతల హవా బీచ్ వస్తుంది. ఇక్కడ పారాసైలింగ్, స్కూబా డైవింగ్, స్నోర్కిలింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. టూరిస్టులు చాలా మంది వీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకైతే చాలా భయం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎంత 1% ఎంత 1% एक आदमी के लिए नहीं, एक बोट का हाँ, एक बोट का 1000 रुपीज। बोट का कितना मेंबर्स है? नो प्रॉब्लम। मैक्सिमम 4 आदमी। 4 तुम 2 आदमी तो 2 आदमी, एक आदमी तो एक आदमी। कितना दूर से जाएगा? वो 3 बीच है। हिंदी मालूम है? हिंदी थोड़ा 3 बीच है। पुराना पैलेस है, लीला है, एलिबन रोग है, एक मॉस्क है, वो पूरा घुमाएगा। ओके। कितना किलोमीटर का हिसाब नहीं है, पानी से जाता है ना। 2 आदमी अंदर से बोलना। ये बहुत दूर है। ये पत्थर देगा, ये पत्थर देगा, ये बहुत लंबा है। इसके पीछे 3 बीच है, पूरा घुमाए। 3 బీచ్లు కలిపి చూపిస్తారంట. వీళ్ళు ఎవరో ఇప్పుడే బోట్లో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ కాలువ చూసారా ఎంత క్లియర్గా ప్యూర్గా ఉన్నాయో. కానీ ఇది మురికి కాలువ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. నెక్స్ట్ రాక్ మీద ఉన్న టవర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. అక్కడ చూడండి పారాసైలింగ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఫుల్ బీచ్ వ్యూ అదిరిపోయింది. ఆ కనిపించేది హవా బీచ్. ఈ రాళ్ళ అవతలకి అలో లేదు. ఇక హవా బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ బెడ్ కాస్ట్లు ఎంతనే అడుగుదాం. వన్ చైర్ సన్సెట్ వరకు 200. సన్సెట్ చూడండి ఓన్లీ 2. అది కూడా అంట 2 అంటే టోటల్ 4 బెడ్స్.
బెడ్ 100 రూపాయలు స్వామి. సన్సెట్ వరకు సన్సెట్ ఏదో సన్నే లేదా బెడ్ 100 రూపీస్ అంట. సన్సెట్ వరకు మాత్రమే. డిమాండ్ బట్టి రేట్లు మారుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ముందుకు వెళ్ళి అడిగితే బెడ్ 50 రూపాయలు చెప్పారు. కానీ బీచ్ అంతా చూద్దామని తీసుకోలేదు. నడుచుకుంటూ చివర ఉన్న లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే లైట్ హౌస్ పైకి వెళ్ళి చుట్టూ ఉన్న వ్యూని చూసి ఎంజాయ్ చేయొచ్చు. టికెట్ కాస్ట్ 30 రూపాయలు. కానీ చీకటి పడిందని వెళ్ళలేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేను బికినీ వేసుకున్న వాళ్ళని సినిమాలో తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ బీచ్లో చాలా మందిని చూశాను. అందరూ ఫారెన్ టూరిస్టులే. వీళ్ళు చూడండి ప్లేట్ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ పేరు ఏదో కామెంట్ చేయండి, నాకు తెలీదు. చాలా బాగా ఆడుతున్నారు. ఇక కాఫీ తాగుదామని రెస్టారెంట్కి వచ్చాను. షుగర్ బదులు షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. టేస్ట్ చాలా చండాలంగా ఉంది. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కాఫీ వచ్చి 50 రూపాయలంట. తాగినా తెలిసింది. ఇక్కడ అంతా రెస్టారెంట్స్, హోటల్స్, రిసార్ట్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా చాలా రకాల షాప్స్ వరుసగా ఉన్నాయి. చీకటి పడ్డాక లైట్ హౌస్ నుంచి లైటింగ్ వస్తుంది. బీచ్ లో చీకటి పడ్డాక కూడా చాలా మంది తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ హోటల్స్ బయట ఇలా ఫిషెస్ ని షోకి పెట్టారు. వీటిలో మనకు నచ్చిన ఫిష్ ని ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు మనకి వండి సర్వీస్ చేస్తారంట. చూడటానికి చాలా బాగున్నాయి. మెనూ కార్డ్ చూస్తేనే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక్కడ నైట్ రిసార్ట్స్లోను, హోటల్స్లోను మ్యూజిక్, లైవ్ షోస్, క్లబ్ డ్యాన్సులు, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చిన టూరిస్టుల కోసం ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది నైట్ టైం కూడా ఒక మినీ పార్క్ లా ఉంది. అంతే ఫ్రెండ్స్, కోవలం బీచ్ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.